विवेकानंद महाराज की विवेकानंद महाराज की जय विवेकानंद जय विवेकानंद जय विवेकानंद जय विवेकानंद जय विवेकानंद अंदर కూడా గౌరవనీయులు జేసీ గారు స్వామీజీ తిరుమలానికి పూలమాల వేసినప్పుడు పుష్పాంజలి ఘటించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా చైర్మన్ గారు కూడా ఇతర పెద్దలందరూ కూడా పుష్పాంజలి ఘటించి రావాల్సిందిగా కోరుతున్నాను. ఒక్కొక్కరు రైట్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. పెద్దలు జాయింట్ కలెక్టర్ శ్రీ రాంబాబు గారిని కోరుతున్నాను. పురపాలక సంఘం జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మనం ఆనవాయితీగా ఒక కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అందులో బహుమతి ప్రదాన కార్యక్రమం ఉంటుంది. మరియు మానవాళికి గొప్ప సందేశాన్ని ఇచ్చిన, యువతకు గొప్ప సందేశం ఇచ్చిన మహానుభావుడు మరియు స్వామి వివేకానంద 63లో జన్మించి 19th జూలై 1902లో చనిపోయారు. ఆయన తన జీవితంలో మొత్తం ఒకటే చెప్పారండి, బలమే జీవితము బలహీనమే మరణం అని చెప్పారు. ఆ విషయం మనం గుర్తుంచుకోవాలి. నేటి యువతకు ఆదర్శంగా ఉండడానికి కొండలైన పిండి చేసే గండబలం మాది, గులకరాళ్ళ గూడు కట్టే విజ్ఞానం మాది అనేది మన యువత నేర్చుకోవాలి. ఎందుకంటే యువత ఏదైనా సాధించాలంటే వాళ్ళ ఆత్మస్థైర్యంతో ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే దేశ భవిష్యత్తు మొత్తం యువత చేతిలో ఉంది. కాబట్టి ఈరోజు జాతీయ యువజన దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. ఆ మహనీయుని ఆదర్శాలను మనం తీసుకొని మన జీవితాలను మనం ఆదర్శంగా మలుచుకోవాలని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు. నల్గొండ ఉమ్మడి జిల్లా ఉండే వారు ఇక్కడ ఇన్ఛార్జి దానికి. అయితే అప్పుడు మేము ఏం చేసినట్టు సమితి ఏర్పడిన తర్వాత, ఎందుకంటే కాంప్లెక్స్కి అప్పుడు మున్సిపల్ చైర్మన్ జుట్టుకొని సత్యాన్ గారు ఉన్నప్పుడు వివేకానంద కాంప్లెక్స్ అని నామకరణం చేసి వారు ముందుకు వచ్చారు. వారి చొరవ తీసుకొని తప్పనిసరిగా మున్సిపల్ కాంప్లెక్స్లో వివేకానందుని విగ్రహం ఉండాలని చెప్పేసి నల్గొండ జేసీ గారితో మాట్లాడడం జరిగింది. మేము కూడా వెళ్ళి వారిని కలిసి He showed great love towards India, and he says that you should stand strong on their own feet, and they should build their future. Nobody can build their future, and they have to make their futures bright. And he says that the past is not in our hands. Present is in our hands. Future is also in our hands. We have the capacity. The youth have the capacity to recreate their lives. కాల పరిమితి కూడా సరిపోయినటువంటి పరిస్థితి అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. అధికారాలు లేవు. మొత్తం అధికారాలను కూడా జిల్లా కలెక్టర్స్ కు బదలాయించినటువంటి పరిస్థితి ప్రభుత్వం కాదు, పోయిన ప్రభుత్వం చేసింది. మరి ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మంచిది కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ 140 కోట్ల జనాభా మనం రీచ్ అయినాం. ఈరోజు సుమారుగా 40% మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 50 కోట్ల పైన యూత్ ఉంది. ఈ దేశం యొక్క భవిష్యత్తు, ఈ దేశం యొక్క దశ యూత్ చేతుల్లోనే ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి వివేకానంద స్ఫూర్తి మనందరం కూడా పొందాల్సినటువంటి అవసరం ఉంది. నేను చెప్పినటువంటి 40 సంవత్సరాల లోపు వాళ్ళు ఈ దేశానికి నిరంతరం రక్షణ కోసం కాపలా కాస్తున్నటువంటి ఎండలో, చలిలో, మంచులో ఈ రోజు దేశాన్ని కాపాడుతున్నటువంటి వాళ్ళంతా కూడా 40 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళే ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కూడా మన భారతదేశం గొప్పతనం గురించి చెప్పడం జరిగింది.
అదేవిధంగా ఆయన యువతకు కూడా ఏ విధంగా మనం జీవితంలో నడవాలి, మనం ఏ విధంగా ఈ దేశానికి సేవ చేయాలనే అభిప్రాయం అందరికీ తెలియపరచడం జరిగింది. చెప్పిన సూక్తులు వారు చెప్పిన సూత్రాలని అవలంబిస్తూ మనందరం ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ కుమారి నాగమ్మ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి టీవీఎస్ నేతలు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి పుర ప్రముఖులు, సిట్టింగ్ గొప్పతనం గురించి చెప్పాలంటే మనకు ఒక 2 రోజులు కూడా సరిపోదు. అంటే మహనీయుడు మన అదే అంత ఓల్డెన్ డేస్లోనే ప్రపంచంలో భారతదేశం అనేది మన ఉన్నటువంటి మన కస్టమ్స్, మన సాంప్రదాయాలు అన్నీ, అంటే ఒక మాటలో మేబీ ఇప్పుడు యాక్చువల్గా యూత్ చాలా మంచిగా, అంటే ఆ విధంగా ఎనర్జెటిక్గా ఉంటారు యూత్ అనేది. అంటే భారతదేశ భావి భారత పౌరులు మేము ఉన్నటువంటి వాళ్ళు, మా జనరేషన్ కంప్లీట్ అవుతుంది. భవిష్యత్తులో మీదే జనరేషన్ మీదే భారతదేశం ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి మీరే. అంటే వారు ఇచ్చినటువంటి గొప్ప సూక్తులు మనము బుక్స్ చాలా ఉన్నాయి. మన హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర ఇందిరా పార్క్లో ఒక ఆడిటోరియం ఉంటుంది. వాడిని ఈ బుక్స్ కూడా చాలా చదివాను. వారు యూత్కి ఎరేజ్ అండ్ డోంట్ టేక్ రెస్ట్ అంటిల్ యూ రీచ్ యువర్ గోల్ అని చెప్పి అని ఇచ్చి, అంటే ఆయన చాలా చిన్న వయసులో మన భారతదేశంలో ఉండకపోవడం చాలా దురదృష్టకరము. పోటీ నిర్వహిస్తూ వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం 9వ తేదీన స్పందన డిగ్రీ కళాశాలలో పోటీలు నిర్వహించడం జరిగింది. సుమారుగా 6 డిగ్రీ కళాశాల, తృతీయ పి శిరీష బిఏ ఫస్ట్ ఇయర్ స్పందన డిగ్రీ కళాశాల సార్ వచ్చిన విద్యార్థి, సెకండ్ ఇయర్ ఆర్కేఎల్కే కళాశాల, తృతీయ బహుమతి బీఎస్సీ సెకండ్ ఇయర్ స్పందన డిగ్రీ కళాశాల, ఆర్కేఎల్కే బీడీ కళాశాల విద్యార్థులు ప్రథమ స్థానం, ద్వితీయ బహుమతి స్పందన డిగ్రీ కళాశాల, తృతీయ బహుమతి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు, చివరగా తృతీయ బహుమతి చరితం భారతావని వెలుగొందిన తరుణం నరేంద్రుని గమనం గర్వించిన చరితం ఇది అక్షర సత్యం ప్రపంచాన నలుమూలల ప్రసరించిన కిరణం యువతరాల గుండెలలో వివేకుని సంచలనం భారతావని భారతావని వెలుగొందిన తరుణం నరేంద్రుని గమనం గర్వించిన చరితం సహస్రాల అమెరికలో వినిపించి అబ్బురపరచిన వాడు మంచి మనసి మహిమాని మన శక్తి గొప్పదని భరత జాతి పరిమళాన్ని వెదజల్లిన నరాలు మీవి మేలుకోండి యువతాని.